హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనకు స్వాతంత్రం వచ్చి ఈ ఇయర్తో 79 ఇయర్స్ అవుతుందండి. మా చిన్నప్పుడైతే ఇండిపెండెన్స్ డే వస్తున్నదంటే చాలా పెద్ద పండుగ అండి. అది పిల్లలకి అప్పుడు అసలు ఈ దసరా, సంక్రాంతి కంటే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వస్తుందంటే అది పిల్లలకి ఒక పెద్ద పండుగ లాగానే. అసలు ఎప్పుడు తెల్లారుతుందా, ఇప్పుడు రెడీ అయ్యి వెళ్దామా అనే ఒక హడావిడి ఉండేదండి. అసలు నైట్ అంతా నిద్రనే పోయేవాళ్ళం కాదు. 4 కల్లా లేచి తల స్నానాలు చేసి రెడీ అయ్యి 7 కల్లా వెళ్ళిపోయేవాళ్ళం. ఇండిపెండెన్స్ డేకి ముందు రోజు స్కూల్లో చిన్న చిన్న వర్క్స్ చేపించేవాళ్ళు సార్ వాళ్ళు. అంటే గ్రౌండ్లో చెత్త అది అంతా క్లీన్ చేపించేవాళ్ళు. పిల్లలందరం కలిసి ఒక్కొక్కరికి 5 రూపీస్ ఆర్ 10 రూపీస్ అట్లా డబ్బులు వేసుకొని క్లాస్ రూమ్ని డెకరేషన్ చేసుకునే వాళ్ళం. మళ్ళీ ఆ ముందు రోజు హాఫ్ డేనే స్కూల్ ఇచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చేసి పువ్వులకి గోరింటాకు తెచ్చుకోవడం, ఫ్లాగ్ కలర్, జెండా కలర్ గాజులు కొనుకొచ్చుకునే వాళ్ళం. చాలా హడావిడి ఉండేదండి అప్పుడైతే. ఇప్పుడంటే బ్యాండ్స్ వచ్చినాయి కదా అని అప్పుడైతే ఖచ్చితంగా మట్టి గాజులే వేసుకునే వాళ్ళం అండి, 3 కలర్స్వి. మా ఊర్లో ఒక ఆంటీ 1 రూపీకి 100 ఫ్లవర్స్ ఇచ్చేదండి, అంటే కనకాంబరాలు. అక్కడికి వెళ్ళి కొనుకొచ్చుకునే వాళ్ళం. ఇంకా వేరే ఫ్లవర్స్, మల్లెపూలు అవి అన్నీ తెచ్చుకొని నైటే అల్లేసి పక్కన పెట్టేసుకునే వాళ్ళం అండి. ఇక ఈ సేమ్యాలు అయితే అమ్మ వాళ్ళు ఓన్లీ రాఖీ పండగకి మళ్ళీ ఇప్పుడే చేసేవాళ్ళు. దానికోసం కూడా చాలా వెయిట్ చేసేవాళ్ళం. ఇది మార్నింగే వెళ్ళి షాప్కి వెళ్ళి ప్యాకెట్ తెచ్చి అమ్మకి ఇచ్చి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. వచ్చేవారికి రెడీ చేసి పెట్టేవాళ్ళు. ఇక మార్నింగే స్కూల్కి 7:30కి అలా వెళ్ళిపోయేవాళ్ళం. 8:30 కల్లా ఫ్లాగ్, జెండా అనేది ఎగరేసేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఊర్లో ఉన్న చిన్న చిన్న గల్లీలలో కూడా అక్కడక్కడ జెండాలను పెట్టేవాళ్ళు. అక్కడికి కూడా సార్ వాళ్ళు తీసుకెళ్ళేవారు. ఇద్దరిని నిల్చోబెట్టి వరుసగా తీసుకొని వెళ్ళేసి అక్కడ కూడా జెండా ఎగరేసి వచ్చేవాళ్ళం. మళ్ళీ స్కూల్కి వచ్చేవాళ్ళం. స్కూల్కి వచ్చిన తర్వాత ఇక సార్ వాళ్ళు స్పీచ్లు ఇచ్చేవాళ్ళు. పిల్లలు సాంగ్స్, కొంతమంది డాన్సులు చేసేవాళ్ళు. ఆ తర్వాత చాక్లెట్స్, బిస్కెట్స్, కార ఇచ్చేసి ఇంటికి పంపించేవాళ్ళు. ఇక మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ చేసిన సేమియా వేసుకొని తినేవాళ్ళం. టీవీలో అయితే ఖడ్గ మూవీ ఖచ్చితంగా వస్తుందండి, అది చూస్తూ ఉండేవాళ్ళం. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆడుకునేవాళ్ళం మంచిగా. ఇప్పుడైతే అసలు అదంతా ఏమీ లేదండి. ఇప్పుడు పిల్లలకి ఆ ఎంజాయ్మెంటే లేదు అసలు. ఎంతైనా 90s కిడ్స్కి ఉన్నంత మెమొరీస్ ఇప్పటి పిల్లలకి లేవండి, ఉండవు కూడా. ఆ రోజులు మళ్ళీ రావు కూడా. మేమైతే ఇండిపెండెన్స్ డేని ఇలా చేసుకునే వాళ్ళం అండి. మీరు ఎలా చేసుకునే వాళ్ళో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.